మీషోలో సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు, బట్ క్యాటలాగ్స్ ఎలా అప్లోడ్ చేయాలని కన్ఫ్యూజ్ అవుతున్నారా? సో ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు సబ్స్క్రైబ్ చేసుకొని మరీ చూడండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మౌనికాస్ మ్యాజిక్ వరల్డ్. క్యాటలాగ్స్ అప్లోడ్ చేయాలంటే ఫస్ట్ అయితే మీరు సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత మీ దగ్గర స్టాక్ ఉండాలి. ఆ స్టాక్ని మీరు ఫొటోస్ తీసుకోవాలి. ఓకేనా, క్లియర్గా అట్రాక్టివ్గా ఫొటోస్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు సెల్లర్ యాప్ ఓపెన్ చేశాక అక్కడ మెనూ అనే ఆప్షన్ దగ్గర 3 డాట్స్ ఉంటుంది. అక్కడ మీరు ఓపెన్ చేస్తే క్యాటలాగ్ అప్లోడ్ అని ఫస్ట్లోనే ఉంటుంది. క్యాటలాగ్ అప్లోడ్ ఓపెన్ చేయగానే ఇక్కడ సెలెక్ట్ కేటగిరీ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. అక్కడ మీరు ఏం అప్లోడ్ చేయాలనుకుంటున్నారో, సపోజ్ నేనైతే ఇక్కడ జ్యువెలరీ లైక్ నెక్ సెట్ ఒకటి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, యాక్సెసరీస్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటున్నాను. యాక్సెసరీస్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్స్ వస్తాయి. అక్కడ నెక్లెస్ అండ్ చైన్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటున్నాను. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ ఉంది కదా, అప్లోడ్లోకి వెళ్ళి గ్యాలరీలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం అప్లోడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేసేసేయండి. ఇక్కడ మీరు 4 ఇమేజెస్ వరకు అప్లోడ్ చేయొచ్చు డిఫరెంట్ స్టైల్స్లో. అండ్ ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ అని ఉంది కదా, అక్కడైతే మీకు ఒకవేళ డీటెయిల్స్ అంతా తెలిస్తే ఆ డీటెయిల్స్ ఇచ్చేయండి. లేకపోతే చాట్‌జీపీటీలోకి వెళ్ళి ప్రాంప్టింగ్ ఇవ్వండి. ఒకవేళ మీ దగ్గర చాట్‌జీపీటీ లేకపోతే ప్లే స్టోర్కి వెళ్ళి చాట్‌జీపీటీ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఏం చేస్తారంటే చాట్‌జీపీటీ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు ప్లస్ సింబల్ ఉంటుంది. ప్లస్ సింబల్ని క్లిక్ చేయగానే మీకు గ్యాలరీ ఓపెన్ అవుతుంది అనమాట. గ్యాలరీలో మీకు ఎలాంటి ఇమేజ్ మీరు క్యాటలాగ్ లాగా మీషోలో అప్లోడ్ చేయాలనుకుంటున్నారో అదైతే ఇక్కడ ఇచ్చేసేయండి. ఇచ్చేసి ఒక ప్రాంప్టింగ్ ఇవ్వండి. లైక్ ఐ వాంట్ ప్రోడక్ట్ టైటిల్ అండ్ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ అండ్ SKU ID ఫర్ మీషో అని ఇవ్వండి. మీరు ఇలా ఇవ్వగానే అది వెంటనే మీకు ఒక సెకండ్లో మీకు మొత్తం డీటెయిల్స్ మీకు కింద ఇచ్చేస్తుంది. సో ఇదే కాదండి, మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా సరే మీరు జస్ట్ ఒక్క ప్రాంప్ట్తో మీరు ఫుల్ డీటెయిల్స్ మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్తో సహా తెలుసుకోవచ్చు అనమాట. చాట్‌జీపీటీ చాలా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ మీకు మొత్తం డీటెయిల్స్ ఇచ్చేసింది కదా చాట్‌జీపీటీ. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ప్రోడక్ట్ టైటిల్ దగ్గర ఒక లాంగ్ ప్రెస్ చేయండి. అక్కడ మీకు సెలెక్ట్ టెక్స్ట్ అని వస్తుంది. అది సెలెక్ట్ టెక్స్ట్ అని రాగానే మీరు అక్కడ మొత్తం సెలెక్ట్ చేసేసుకొని ఆ ప్రోడక్ట్ నేమ్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేసేయండి. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఇప్పుడు చాట్‌జీపీటీలో ఇక్కడ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ మొత్తం కాపీ చేసేసుకొని మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మీషోలో ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ దగ్గర పేస్ట్ చేసేయండి. చూసారు కదా, ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే చెక్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే వెయిట్ ఉంటుంది కదా, మీరు తీసుకునే ప్రోడక్ట్ వెయిట్ ఎంత ఉంటుందో అప్రాక్స్గా వెయిట్ అయితే రాసేసుకోండి. సపోజ్ నేను ఒక 20 గ్రామ్స్ అనుకోండి, నేను 20 రాసుకుంటున్నాను. బేస్ మెటల్ దగ్గర నేను అలాయ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ కలర్ వచ్చేసి మీది ఎలాంటిదో ఆ కలర్ ఇచ్చేసేయండి. నేను గ్రీన్ ఇచ్చేసాను. నెక్స్ట్ జెనరిక్ నేమ్ వచ్చేసి నెక్లెస్ అయితే నెక్లెస్, మీరు చైన్ అయితే చైన్, శారీ అయితే శారీస్ అది. నెక్స్ట్ క్వాంటిటీ ఎంత, నెట్ క్వాంటిటీ 1 ఉంటే 1, 2 ఉంటే 2, n ఉంటే అన్ని నెట్ క్వాంటిటీస్ అయితే అక్కడ టైప్ చేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎలాంటి అకేషన్ లైక్ ఎథనిక్ కానీ, నేనైతే ఎథనిక్ పార్టీ అని చూస్ చేసుకున్నాను. మీది ఎలాంటిదో మీరు అలాంటిది అయితే చూస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్లేటింగ్, ఎలాంటి ప్లేటింగ్, నేనైతే రోజ్ గోల్డ్ ప్లేటెడ్ కాబట్టి రోజ్ గోల్డ్ ప్లేటెడ్. నెక్స్ట్ ఇక్కడ డైమెన్షన్ కానివ్వండి, ప్రోడక్ట్ లెంత్, ప్రోడక్ట్ విడ్త్ ఇవన్నీ తెలిస్తే టైప్ చేయండి, లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ సైజింగ్ వచ్చేసి ఎలా ఇవ్వాలి అంటే ఇక్కడ మీది అడ్జస్టబులా నాన్ అడ్జస్టబులా అవన్నీ చూసుకొని అది ఇవ్వండి. నెక్స్ట్ స్టోన్ టైప్, ఒకవేళ మీకు స్టోన్ ఉంటే ఆ స్టోన్ ఎలాంటిదో అది వేసేయండి. నేనైతే ఇక్కడ అమెరికన్ డైమండ్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ట్రెండ్, నేనైతే ఇక్కడ ఎనామిల్డ్ అని ఇస్తున్నాను. మీకు ఒకవేళ కావాలంటే ఇవ్వండి, లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు. ఒకసారి మొత్తం చూసి ఏ ఆప్షన్ పర్ఫెక్ట్ ఉంటుందో ఆ ఆప్షన్ వేయండి. నెక్స్ట్ వచ్చేసి సైజు ఒకటే ఆప్షన్ ఉంటుంది, ఫ్రీ సైజ్ ఆప్షన్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ అనమాట, ఇది మీరు అబ్జర్వ్ చేయండి, మీషో ప్రైస్ అంటే ఇక్కడ మీరు మీ మార్జిన్ యాడ్ చేసుకొని ప్రైస్ అనేది ఇవ్వాలి. సపోజ్ మీరు ఒక ఐటమ్ 200 రూపీస్కి తెచ్చారనుకోండి, ఆ 200 ప్లస్ మీ ప్యాకింగ్ మెటీరియల్స్ ప్లస్ లేబుల్ ఇవన్నీ యాడ్ చేసుకొని ప్లస్ మీకు మార్జిన్ అమౌంట్ యాడ్ చేసుకొని ఇక్కడ మీరు మీషో ప్రైస్గా ఇవ్వాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ రాంగ్ అండ్ డిఫెక్టివ్ రిటర్న్స్ ప్రైస్ అని ఉంది కదా, అక్కడ కూడా మీరేంటంటే సపోజ్ వాళ్ళు ఆల్రెడీ ఇస్తారు, అది మీకు ఓకే అయితే ఓకే, కావాలంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఒక 10-20 రూపీస్ మీ మీషో ప్రైస్ కంటే తగ్గించేయచ్చు. నెక్స్ట్
ఇక్కడ ఎంఆర్పి వచ్చేసి మీ మీషో ప్రైస్ కంటే ఒక 100 కానీ 200 కానీ ఎక్కువనే ఉండాలన్నమాట. కొంచెం ఎక్కువనే పెట్టుకోండి. ఎందుకంటే మన ప్రోడక్ట్ని రీసెల్లర్స్ వాళ్ళు కొంచెం మార్జిన్ పెట్టుకొని రీసెల్ చేస్తారు కాబట్టి మనం ఇక్కడ ఎంఆర్పి అనేది ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నేనైతే 350 పెడుతున్నాను. మీరు కూడా ఒక 200 300 ఎంత అంటే అంత మీరు ఎంఆర్పి అమౌంట్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకు నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి ఒకసారి. కస్టమర్ ప్రైస్ 240 వెళ్తుంది. అంటే నేను పెట్టింది 199, కానీ కస్టమర్ ప్రైస్ అక్కడ మీషో వాళ్ళు ఏం చేస్తున్నారంటే షిప్పింగ్ ఛార్జెస్ 41 రూపీస్ యాడ్ చేసుకొని కస్టమర్కి అయితే చూపిస్తారనమాట. అంటే 240 రూపీస్ చూపిస్తున్నారు. నాకెంత వస్తుంది బ్యాంక్ సెటిల్మెంట్ అమౌంట్ 191 రూపీస్. అంటే ఇక్కడ జిఎస్టీ 7 రూపీస్, టీడీఎస్ 24 పైసా కట్ చేసుకొని నాకు 191 రూపీస్ బ్యాంక్ సెటిల్మెంట్ అవుతుంది అనమాట. ఇది ఒకవేళ సెల్ అవుతే. ఓకేనా, ఇది చూసుకోండి. ఓకేనా, మీకు పడుతుందో లేదో చూసుకొని అక్కడ మీరు మీషో ప్రైస్ అనేది ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ కంట్రీ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ ఇండియా అండ్ మ్యానుఫ్యాక్చరర్ నేమ్, మీ మ్యానుఫ్యాక్చరర్ నేమ్ అంటే మీ మీషో నేమ్ ఏమి ఇచ్చారో ఆ నేమ్ అక్కడ ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చర్ అడ్రస్, మీ అడ్రస్ మీకు పికప్ అడ్రస్ అనమాట. ఇక్కడ మీరు ఇచ్చే అడ్రస్కే మీరు సెల్ చేసే ప్రోడక్ట్ పికప్ చేసుకోవడానికి మీ లాజిస్టిక్ పార్ట్నర్ అనేవారు వస్తారు. సో అదైతే కరెక్ట్గా ఎంటర్ చేయండి. నెక్స్ట్ అక్కడ ఏం ఎంటర్ చేస్తారో ప్యాకర్ నేమ్ కింద అది సేమ్ యాజ్ మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్ ఉంది కదా, అక్కడైతే టిక్ చేసేయండి. నెక్స్ట్ కింద ఇంపోర్టర్ నేమ్ అనేసి ఉంటుంది, అదంతా కింద అంతా స్కిప్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్టైల్ కోడ్ ప్రోడక్ట్ ఐడి అని ఉంది కదా, అది బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ChatGPT దగ్గర నుంచి కాపీ చేసేసుకోండి. ఇక్కడ కాపీ చేసేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసి పేస్ట్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి బ్రాండ్ కావాలంటే మీరు SKU ఐడి అది స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి మీరు ఏదో ఒక, నేను 5D డిజైనర్ ఇస్తున్నాను, మీరు కూడా ఏదైనా ఒకటి ఇచ్చేసేయండి, కావాలంటే స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ టైప్ నాది నెక్లెస్ కాబట్టి నేను నెక్లెస్ ఇస్తున్నాను, మీరు ఏదైతే అది ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇన్వెంటరీ అంటే ఏంటంటే మీ దగ్గర మీరు అప్లోడ్ చేస్తున్న ప్రోడక్ట్ స్టాక్ ఎంత ఉంటే అంతా అక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ SKU ఐడి సేమ్ కాపీ పేస్ట్ చేసేయండి. ఇక్కడ అంతా ఒకసారి చెక్ చేసుకోండి డీటెయిల్స్, ఏమైనా చేంజ్ చేసేది ఉంటే చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే అక్కడ కింద సబ్మిట్ క్యాటలాగ్ మీద క్లిక్ చేసేయండి. ఇప్పుడు ఇక్కడ QC ఇన్ ప్రోగ్రెస్ అని వచ్చింది, అది మీకు జస్ట్ మినిట్స్లో మీకు అది పాస్ అయిపోతుంది అనమాట. కాస్త వెయిట్ చేయాలన్నమాట, కాస్త వెయిట్ చేయండి, పైకి కిందికి కొంచెం స్క్రోల్ చేస్తూ ఉండండి, అది పాస్ అయిపోతుంది. ఒకవేళ QC ఇన్ ఎర్రర్ అని వస్తే మీరు ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ చెక్ చేసుకోండి. ప్రోడక్ట్ చేంజ్ చేయడమో, అంటే ప్రోడక్ట్ అంటే మీరు పెట్టిన ఫోటో చేంజ్ చేయడమో, లేకపోతే మీరు ఇచ్చిన డీటెయిల్స్ ఏదో మిస్టేక్ ఉండడమో, సపోజ్ అక్కడ మీరు బ్యాక్ వెళ్ళాక అక్కడ రెడ్ మార్క్ కనిపిస్తుంది మీకు. సో అది మీరు చేంజ్ చేస్తే మినిట్స్లో మీ QC అనేది పాస్ అయిపోతుంది అనమాట. ఒకసారి పై కిందికి స్క్రోల్ చేస్తూ ఉంటే పాస్ అయిపోతుంది, టెన్షన్ ఏమి ఉండదు, చెక్ చేస్తూ ఉండాలి. ఓకేనా, సో ఇప్పుడు ఇది QC పాస్ అయిపోయిందనమాట. ఎలా తెలుస్తుంది అంటే ఇన్వెంటరీ ఓపెన్ చేస్తే QC పాస్ అయిన ప్రోడక్ట్ అనేది మీకు ఇక్కడ ఇన్వెంటరీలో షో చేస్తుంది, అంటే లైవ్లోకి వెళ్ళిపోతుంది. QC పాస్ అవ్వగానే లైవ్లోకి వెళ్తుంది అనమాట. పాస్ కాకపోతే QC ఇన్ ఎర్రర్ అని చూపిస్తుంది. సో అది మీరు ఫిక్స్ చేసుకోవాలి. QC పాస్ అయితే మటుకు మీకు ఇన్వెంటరీలో ఇలా కనిపిస్తుంది. నేను ఇప్పుడు అప్లోడ్ చేసిన ప్రోడక్ట్ ఇక్కడ ఇన్వెంటరీలో చూపిస్తుంది, చూడండి. ఓకేనా, సో ఇంతే అండి క్యాటలాగ్ అప్లోడ్ చేయడము. QC పాస్ అంటే, QC ఎర్రర్ అంటే, సో ఇంతే అనమాట. సో ఇక్కడ నేను ఇంకొకటి చెప్పదలుచుకున్నాను, అదేంటంటే మీరు ప్రోడక్ట్ అప్లోడ్ చేయగానే నాకు ఇంకా ఆర్డర్స్ వచ్చేస్తాయని మాత్రం అసలు అనుకోవద్దు. ఆర్డర్స్ వెంటనే రావచ్చు, 1 మంత్ పట్టొచ్చు, లేకపోతే 1 వీక్లో కూడా రావచ్చు, ఒక 3 మంత్స్ కూడా పట్టొచ్చు అనమాట. సో వెంటనే వస్తాయని మాత్రం హోప్స్ అయితే పెట్టుకోవద్దు. అండ్ ఇక్కడ వచ్చేసి ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇందాక మనం అప్లోడ్ చేసాం కదా క్యాటలాగ్, ఏమైనా ఎడిట్ చేసుకోవాలంటే అక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ బయ్యర్ యాప్ అండ్ సెల్లర్ యాప్ రెండు సపరేట్ ఉండదండి. బయ్యర్ యాప్లోనే మనం సెల్లర్ యాప్ కూడా హ్యాండిల్ చేయొచ్చు అనమాట. స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కమెంట్ సెక్షన్లో అడగండి, నేను డెఫినెట్గా ప్రతి ఒక్కరికి రిప్లై. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక డెఫినెట్గా లైక్, షేర్, సబ్స్క్రైబ్.